గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. సో ప్రెస్ వాళ్ళకి, అలాగే మా సుబ్రహ్మణ్యం గారికి, మారుతి డైరెక్టర్ గారికి, అలాగే మా హీరో శ్రీకృష్ణ గారికి సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఎంటర్టైన్మెంట్ అనేది కింగ్ ఆఫ్ అన్నారు కిందాక సేమ్ అలాగే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సార్ థ్యాంక్ యూ అండి అందరికీ. ఈ మూవీ నాకు ఇచ్చినందుకు శ్రీ విష్ణు గారికి, ప్రొడ్యూసర్ గారికి అందరికీ థ్యాంక్ యూ. మారుతి గారికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, అండ్ ఈరోజు మన విష్ణు విన్యాసం మూవీ టీమ్ని విష్ చేయడానికి ఇక్కడ వచ్చినటువంటి మా ప్రొడ్యూసర్ బెక్కం వేణుగోపాల్ గారికి ఇప్పుడు వేదికపైకి ఆహ్వానం పలికిస్తున్నాము. సో వండర్ఫుల్ కంటెంట్ మూవీస్ని మన ముందుకు తీసుకొచ్చే బెక్కం వేణుగోపాల్ గారు ఈరోజు మన విష్ణు విన్యాసం టీం కోసం మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులందరికీ. విష్ణు విన్యాసం, నేను ఇక్కడికి వచ్చింది సరే హీరో మా విష్ణు, మా క్లోజ్ ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్ కాకుండా నేను ఇక్కడికి ముఖ్యంగా వచ్చింది సుబ్రహ్మణ్యం గారి గురించి. సుబ్రహ్మణ్యం గారు చాలా ప్యాషనేట్గా ఎన్నో అంటే ఎట్లాగైనా సినిమా ఇండస్ట్రీలోకి రావాలని డిస్ట్రిబ్యూషన్ నుంచి, ఎగ్జిబిషన్ నుంచి, డిస్ట్రిబ్యూషన్ నుంచి ఎదుగుతూనే సినిమా ఫీల్డ్కి ఎట్లాగైనా సక్సెస్ కొట్టాలి, ఎలాగ నిలబడాలని చాలా ప్యాషనేట్గా, చాలా ప్రేమతో ఇండస్ట్రీకి వచ్చి అల్లుడా దుర్స్ అనే సినిమా, ఆ తర్వాత ఆరోహర అనే సినిమా, చాలా అంటే ప్రొడక్షన్ వాల్యూస్ని ఎక్కడ తగ్గకుండా చాలా ఇంట్రెస్ట్గా సినిమాలు తీశాడు, చాలా పర్ఫెక్ట్గా రిలీజ్ చేశాడు. ఆ తర్వాత ఈ సినిమా విష్ణు విన్యాసం, ఆ రెండు సినిమాల్లో తను ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఈ విష్ణు విన్యాసంతో సూపర్ హిట్ కొట్టబోతున్నాడు. ఆల్రెడీ ఇండస్ట్రీ అంతా టాకు విష్ణు విన్యాసం చాలా బాగా వచ్చింది, ఎంటర్టైన్మెంట్ సినిమా చాలా బాగా వచ్చిందని టాకు. సుబ్రహ్మణ్యం గారు, మీకు మీ బ్యానర్కి ఇది చాలా పర్ఫెక్ట్ హిట్ అవ్వబోతుంది, సక్సెస్ కొట్టబోతున్నారు. మీరు కంటిన్యూగా మళ్ళీ ఎన్నో సినిమాలు తీస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే విష్ణు 2013లో ప్రేమ కాదల నుంచి స్టార్ట్ అయిన నీ జర్నీ హీరోగా కాకుండా ప్రొడ్యూసర్గా మారి ప్రతి కథలో ఇంట్రెస్ట్ తీసుకుంటూ చాలా కష్టపడుతూ రాత్రి పగలు సినిమా మొదటి దగ్గర నుంచి రాత్రి పగలు కష్టపడుతూ సినిమాలు చేస్తూ హిట్ అవుతూ ఎన్నో కింద మీద ఫ్లాపులను చూసుకుంటూ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కంటిన్యూ సక్సెస్లో వెళ్తున్నావు, ఒక రేంజ్ చేరుకున్నావు. ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఈ సినిమా డెఫినెట్ రేపు హిట్ కాబోతుంది. 27న రిలీజ్ అవుతున్న విష్ణు విన్యాసం సినిమా ప్రేక్షకులందరినీ పక్కా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. మీరందరూ థియేటర్లో ఈ సినిమా చూసి ఈ టీం అందరికీ సపోర్ట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఆల్ ద వెరీ బెస్ట్ డైరెక్టర్ మారుతి, ఆల్ ద వెరీ బెస్ట్. అలాగే నయన సారి గారు, ఆల్ ద వెరీ బెస్ట్. టీం అందరికీ నా శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్. Superb, sir. Thank you very much for your best wishes to the team. Thank you so much, sir. So yes, Marika, February 27th మన ముందుకి ఈ చిత్రాన్ని ఇంత మంచి కంటెంట్ తోటి దానికి మంచి ప్రొడక్షన్ వాల్యూస్ని అందిస్తూ మన ముందుకి ఈ సినిమాని తీసుకొస్తున్నటువంటి ప్రొడ్యూసర్స్ని ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాము. సో ఇద్దరు సుబ్రహ్మణ్యం గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి సుబ్రహ్మణ్యం గారు అండ్ అఫ్ కోర్స్ సుమంత్ నాయుడు గారు, ఇద్దరిని కూడా వేదికపైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. ముందుగా సుబ్రహ్మణ్యం గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, సార్ ముందు మీరే మాట్లాడేయండి సార్ ప్లీజ్. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన ప్రెస్ వాళ్ళకి, సో ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చినందుకు. ఇనీషియల్గా రిలీజ్ ఈవెంట్ లాగా ప్లాన్ చేసాము. సో బయటికి లైక్ ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే రాజమండ్రి, భీమవరం అని ప్లాన్ చేసాం. సో మాకున్న ఈ హడావిడిలో కుదరలేదు. సో అందుకే ఇది ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్లా మేము ప్లాన్ చేసాము. సో సినిమా 27th రిలీజ్ అయిన తర్వాత చాలా పెద్దగా ప్లాన్ చేస్తాం, సక్సెస్ మీట్ ప్లాన్ చేస్తాం. ముందుగా ఇక్కడ ఉన్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. 27th విష్ణు విన్యాసం మీ అందరి ముందు వస్తుంది. మీ అందరి సపోర్ట్ కావాలి. మీరందరూ వెళ్ళి చూడండి, మీ ఫ్యామిలీస్తో వెళ్ళి చూడండి. కంపల్సరీ మీకు అందరికీ ఇది నచ్చుతుంది.
సో ఇక్కడ కొన్ని మందికి నేను థ్యాంక్స్ చెప్పాలి. సో దాంట్లో ఫస్ట్ మా కార్తీక్కి, సో ఎడిటర్ కార్తీక్ చెప్పాలి. సో ఈ సినిమా త్రూ అవుట్ 24/7 ఎవరైనా ఎడిట్ రూమ్ దగ్గర వర్క్ చేశారు అని అంటే ఫస్ట్ ఆ కార్తీ అనే పర్సన్. సో థ్యాంక్ యూ కార్తీ. నువ్వు కొత్తడివే కానీ చాలా బాగా వర్క్ చేసావు. సో నేను చూశాను కాబట్టి మీ అందరికీ తెలుసు నువ్వు ఎలా వర్క్ చేస్తావు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమా అనేది సినిమా షూటింగ్ వరకే కాదండి. సో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో రాత్రి పగలనగా కొంతమంది చాలా నా అసిస్టెంట్ డైరెక్టర్స్, సో వాళ్ళు ఇక్కడ లేరు, ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు. కొంతమంది అన్నపూర్ణ స్టూడియోస్, రామనైట్ స్టూడియోస్ దగ్గర ఉన్నారు, ఇక్కడ రావడం కూడా అవ్వలేదు. సో సతీష్, వెంకట్, నవీన్, నరేష్, వీళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పాలి వాళ్ళకి కంపల్సరీ. అండ్ ఇంకా 9 గురించి చెప్పాలి. సో ఆ అమ్మాయి బేసిక్గా ఉండే షోలాపూర్ దగ్గర. సో ఎప్పుడు మేము డేట్స్ అడిగినా కూడా అక్కడి నుంచి ఇక్కడ రావడానికి 5 hours జర్నీ పడుతుంది, ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళడానికి 5 hours జర్నీ. సో మేము ఎప్పుడు డేట్స్ అడిగినా కూడా సో అడ్జస్ట్ చేసుకొని ఆ అమ్మాయి చాలా కంఫర్టబుల్గా డేట్స్ ఇచ్చి మాకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చేసింది. సో థ్యాంక్ యూ సో మచ్ నయన్. అండ్ ఇక్కడికి వచ్చిన మా రాధామోహన్ గారికి సో థ్యాంక్ యూ సార్. బెక్కం గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ విష్ణు గారి గురించి చెప్పాలి. ఈ సినిమాలో విష్ణు గారి టైమింగ్ మామూలుగా ఉండదు. సో ఆయన నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అదే ఉంటుంది. ఆయన ఆఫ్ స్క్రీన్ టైమింగ్ కూడా చాలా బాగుంటుంది. అది చాలా కొన్ని మందికి తెలుసు, అది నైట్ మరీ నాకు ముఖ్యంగా తెలుసు. సో సార్ ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ. సో మీరు చాలా సపోర్ట్ చేశారు తెలుసు. సో ఐ విష్ మన జర్నీ అలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చెప్తున్నా డాడీ మారుతి ఏం చెప్పాలి. బేసిక్గా నేను మారుతికి ఒకటే చెప్తాను, నీకు అసలు కోపం రాదా ఎన్ని అన్నా కూడా అని అంట. అది కోపం వస్తుందా? సో అంటే కొత్త డైరెక్టర్లు అనేటప్పటికీ చాలా ప్రెషర్ ఉంటుంది. సో ఆ ప్రెషర్ ఓవర్కమ్ చేసుకొని ఎంత పేషెన్స్గా ఉండాలంటే చాలా కష్టం. సో నువ్వు దాంట్లో సక్సెస్, సినిమా తీయడంలో కూడా ఇంకా సక్సెస్ అయ్యావు. సో పర్సనల్గా యాజ్ అ ప్రొడ్యూసర్ నేను నీ వర్క్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. సో లుకింగ్ ఫర్ మోర్ కొలాబరేషన్. సో థ్యాంక్ యూ సో మచ్ మోతి. అండ్ ఇక్కడ వచ్చేసిన అందరికీ పేరు పేరున నా థ్యాంక్స్. సో మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో యా, సపోర్ట్ ఫిలిం 27th వస్తుంది విష్ణు విన్యాసం, అందరూ వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు ఎవరిని మిస్ చేయకుండా ఏడీస్ దగ్గర నుంచి అందరినీ కవర్ చేశారు. సూపర్ సూపర్ యాక్చువల్లీ. ఇంకోటి కూడా మర్చిపోయాను. యా ప్లీజ్. అంటే బేసిక్గా సో చాలా చిన్నోడివి ఎలా చేసావు, ఇదంతా ప్రొడక్షన్ ఎలా చేసావు అని అన్నారు చాలామంది. కానీ చెప్పాలంటే వితౌట్ మై టీమ్, అంటే లైక్ నా మేనేజర్స్ కానీ నా అకౌంటెంట్ కానీ, సో వీళ్ళంతా లేకపోతే చేసేవాడిని కాదు. సో వాళ్ళు నేనున్న నా మీద నమ్మకంతో సో నాకు ఫ్యామిలీలో వర్క్ చేసిన నా టీం, నా మేనేజర్స్ కానీ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. సో వాళ్ళు ఇప్పుడు లేరు. సో మేము ఇక్కడ ఉన్నానికి కారణం కూడా వాళ్ళే వన్ ఆఫ్ ది రీజన్. సో థ్యాంక్ యూ. వావ్, సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ అఫ్ కోర్స్ సుబ్రహ్మణ్యం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి, విష్ణు గారి అభిమానులకి, విష్ణు గారికి కూడా థ్యాంక్ యూ అండి. నేను ఒక మాట అయితే ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. ఇవాళ 27 తారీఖు రావడానికి కారణం ఒకే ఒక వ్యక్తి, మన హీరో విష్ణు గారు. ఆయన కానీ లేకపోతే ఈ కార్యక్రమాలు ఏది కూడా ముందుకు రాదు. చాలా బాధ్యతగా చేశారు. సుబ్రహ్మణ్యం గారికి హిట్ ఇవ్వాలని పట్టుదలతో మా కోసం కష్టపడ్డారు. థ్యాంక్ యూ అండి విష్ణు గారు. మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోలేము. ఎప్పుడు మిమ్మల్ని మేము గుండెలో పెట్టుకుంటాం. మీరు చేసిన సపోర్టు ఎంత చెప్పినా తక్కువేనండి. మీరు కష్టపడి నా కోసం బాగా సపోర్ట్ చేశారు. మా ఫ్యామిలీ కోసం సుమంత్కి మంచి హిట్ ఇవ్వాలని కష్టపడ్డారు. మేము ఎప్పుడు మర్చిపోండి. థ్యాంక్ యూ అండి. అలాగే మా హీరో నయన సారిక, అమ్మాయి సోలాపూర్ అని చెప్పేది మాకు తెలియదు అడ్రస్ అది. మంచి హీరోయిన్, సింగిల్ టేక్ హీరోయిన్. మనం ఎంత సీరియస్ పాత్ర అయినా చాలా సింపుల్గా చేస్తుంది. వెంటనే వెళ్ళడం 5 నిమిషాలు వెంటనే వచ్చేస్తుంది. ఏమిటి అయిపోయింది సార్ అంటుంది. అసలు ఎంత ఫాస్ట్గా ఉన్నా నేను 2 సినిమాలు చేశాను కానీ ఎప్పుడు చూడలేదు నేను. ఇంత వేరే హీరోస్ కొంచెం టైం తీసుకుంటాను. నువ్వైతే టపాను ఇలాగ వెళ్తావు, ఇలా వచ్చేస్తుంటావు. మంచి ఫ్యూచర్ ఉంటుంది ఈ అమ్మాయికి. నాకు తెలిసినంతవరకు తెలుగు ఇండస్ట్రీలో జయసుధ గారు, సౌందర్య గారు లాంటి ఆ స్థాయికి వెళ్తారని నేను అనుకుంటున్నాను. అలాగే మా మారుతి డైరెక్టర్, కోపం అంటే తెలీదు. నేను చాలా కోపడ్డాను ఈ విషయంలో. సారీ ఏమనుకోకు. నీ కోపాన్ని చెక్కి తెచ్చాను, జేబులో పెట్టాను. ఏడి ఇస్తాను, బయట ఇస్తాను. అలాగే మాకు సపోర్ట్ చేసిన సాయి శ్రీరామ్ గారికి,
ఆయన నా కోసం బాగా కష్టపడ్డారు. ఆర్ట్ డైరెక్టర్ రామాంజనేయులు, కార్తీక్ చాలా బాగా కష్టపడ్డావు. చాలాసార్లు కోపడ్డాను నీ మీద, నేను ఏమనుకోకు, కూల్ అవ్వు, చాలా బాగా కష్టపడ్డావు. అలాగే సాయి శ్రీరామ్ గారు కూడా మా కోసం బాగా కష్టపడ్డారు. పగలను రాత్రి ఒక నిన్న కాశీకి వెళ్ళేట్టున్నారు, నిన్నటిదాకా కూడా డిఏ దగ్గరే కూర్చున్నారు. ఈ మూవీ అంతా ఇలా రావడానికి కారణం ఒక వ్యక్తి ఉన్నాడు, చారి గారు. ఆయన ఎక్కడున్నాడు? చారి గారు ఎక్కడ రండి. ఇప్పుడు కూడా కష్టపడుతున్నారా? చారి గారు, నేను షూట్కి రాకపోతే చారి గారు రావట్లేదు ఏంటి అనుకుంటేవాళ్ళం, కానీ ఈ నెల రోజులు మాత్రం దగ్గరుండి పగలు రాత్రులు అరిగే, రాత్రి 2, 3 అయిన డిఏ చుట్టూ, అన్నపూర్ణ స్టూడియో, రామనాయుడు స్టూడియో చుట్టూ తిరిగి దగ్గరుండి కార్యక్రమం అంతా పూర్తి చేశారు. చారి గారు థ్యాంక్ యూ అండి. ఇంకెవరైనా ఉంటే మర్చిపోతే సారీ అండి. 27ని సినిమా వస్తుంది, విష్ణు విన్యాసం. విష్ణు గారి విన్యాసాలు చాలా ఉంటాయి, ఫుల్ ఎంటర్టైన్మెంటు. ఫస్ట్ హాఫ్ చాలా సరదాగా ఉంటుంది, సెకండ్ హాఫ్ ఫ్యామిలీతో బాగుంటుంది. సినిమా చూడండి, థియేటర్కి రండి, మంచి సినిమా. మాకు కూడా ఇది హిట్ అవ్వాలి అని మేము కూడా కోరుకుంటాం. మా అబ్బాయిని కూడా మీరు దీవించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్టర్ గారికి కోపం లేదన్నారు, అసలు బాగా కోప్పడే వాళ్ళు ఎవరు సార్ సెట్లో? సెట్లోనే మాతో అయితే మా టీం అంతా సరదాగా. విష్ణు గారు ఉండేటప్పుడు అసలు కోపం అంటే తెలీదు. విష్ణు గారితో మేము 60-65 రోజులు షూట్ చేసాము, 60-65 రోజులు చేసాము. ఏ రోజు కూడా ఆయన కోపం వస్తుంది అన్నది లేదు, ఎప్పుడు ఫన్నే. విష్ణు గారు ఎక్కడుంటే అక్కడ ఫన్, జోకులు వేసి ఊరు సరదాగా ఉంటారు. అసలు మేము షూట్ చేసాం, ఇన్ని రోజులు చేసాం, డేస్ కూడా తెలియలేదు. మొన్న కౌట్ చేస్తే 65 రోజులు 66 రోజులు వచ్చింది, అంత హ్యాపీగా ఉన్నారు. మా టీంలో ఎవరు కోపడలేదు, అందరూ ఫ్రెండ్లీ. విష్ణు గారు, విష్ణు మాయ, శ్రీ విష్ణు మాయ, ఇదంతా అంతే విష్ణు గారి మాయ. మా బ్యానర్కి కూడా విష్ణు గారు మంచి సినిమా ఇచ్చారు. ఈ సినిమాతో ఆల్రెడీ నేను సేఫ్లోనే ఉన్నాను. ఈ సినిమాతో మా బ్యానర్ కూడా మంచి పేరు తీసుకొచ్చారు విష్ణు గారు. మరొకసారి థ్యాంక్ యూ అండి. డబ్బులు తీసుకొచ్చారు, బ్యానర్కి వాల్యూ కూడా తీసుకొచ్చారు. ఒకప్పుడు మా ఊరు వెళ్తే నన్ను పట్టించుకుంటేవారు కాదు, ఈసారి మొన్న సండే నాడు వెళ్తే అందరూ పట్టించుకున్నారు. అది కేవలం మీకోసమే వచ్చింది. థ్యాంక్ యూ అండి. సూపర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ, మీడియా వాళ్ళందరికీ. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. రాధామోహన్ సార్ థ్యాంక్ యూ సో మచ్, వేణుగోపాల్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో విష్ణు విన్యాసం ఒక 2 years జర్నీ అండి ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మన చారి గారు, రామాచారి గారు. సో ఈ కథ నేను విష్ణు సార్కి చెప్పడానికి వన్ ఆఫ్ ద రీజన్ మన చారి గారు. సో చారి గారు ఫోన్ చేసి మన విష్ణు సార్కి చెప్పడం, విష్ణు సార్ ఇమ్మీడియట్లీ స్టోరీ వినడం, యాక్సెప్ట్ చేయడం. సో అంతా ఫాస్ట్గా అయిపోయింది. సో స్పెషల్గా నేను చారి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి విష్ణు సారు, అంటే కథ చెప్పిన ఇమ్మీడియట్లీ ఈ అబ్బాయి కొత్త అబ్బాయి తీయగలడా తీయలేడా, సో మెనీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అలాంటి వాటన్నిటిని పక్కన పెట్టి ఈ అబ్బాయి చాలా కాన్ఫిడెంట్గా కథ చెప్పాడు, ఈ అబ్బాయి ఏదైతే చెప్పాడో అది తీస్తాడు అని నమ్మి నన్ను సపోర్ట్ చేసి ఈరోజు ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు ఐ రియల్లీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ వన్స్ కథ ఓకే అయిన తర్వాత నుంచి ఆయన ఇచ్చిన సపోర్టు అది మామూలు సపోర్ట్ కాదండి. అంటే అందరూ బయట అంటుంటారు, విష్ణు సారే చెప్తుంటారు డెబ్యూ డైరెక్టర్తో పనిచేయడం చాలా ఇష్టం అని. ఎవ్రీ డెబ్యూ డైరెక్టర్కి విష్ణు సార్తో పనిచేయడం కూడా అంతే ఇష్టం అండి, ఎందుకంటే అంత ఇష్టపడతారు డెబ్యూ డైరెక్టర్లు. అంత సపోర్ట్ ఆయన దగ్గర నుంచి ఉండిద్ది. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఈ సినిమా ఇలా వచ్చింది, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను ఈ సినిమా మీద. ఇలా వచ్చిందంటే బిగ్గెస్ట్ సపోర్ట్ మీదే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ నా ప్రొడక్షన్ హౌస్ అండి, సుబ్రహ్మణ్యం గారు, సుమంత్, వీళ్ళిద్దరిని చూస్తుంటే చాలా, అంటే ఫాదరు సన్ను ఈ స్పేస్లో ఎప్పుడు ఉండరు, ఒక ఫ్రెండ్స్ స్పేస్లోనే ఉంటారు. సో అలాంటి వైబ్ నాకు ఇచ్చారు. అంటే సుమంత్ మోర్ ఆఫ్ ఇట్ ప్రొడ్యూసర్ కంటే నాకు ఒక ఫ్రెండ్గా చాలా బాగా ఇంటరాక్షను. సో అంతే ఇంటరాక్షన్ నాకు సుబ్రహ్మణ్యం గారితో ఉంది. సో నేనేం కావాలంటే అది, ఈ సినిమాకి ఎక్విప్మెంట్ కావాలి, ఈ సీన్కి ఎక్విప్మెంట్ కావాలి సార్, నాకు ఇక్కడ ఇది కావాలి అది కావాలి అన్న ఏది ఉన్నా కానీ, లేదా అబ్బాయికి ఏం కావాలో అది ఇవ్వండి, కథ బాగా చెప్పాడు, అబ్బాయి బాగా తీయాలి, ఈ సినిమా బాగుండాలి, నాకు 2 ప్రీవియస్ సినిమాస్ కంటే ఈ సినిమా నాకు చాలా బెటర్గా ఉండాలి అని చెప్పేసి నన్ను సపోర్ట్ చేసి ఈ సినిమా ఎంత బాగా రావడానికి కారణమైనటువంటి మీ ఇద్దరికి రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చిన సపోర్టు, మీరు చేసిన థింగ్స్ అన్నీ కూడా నాకు ఈరోజు ఈ సినిమా ఎంత బాగా రావడానికి సపోర్ట్ చేసినాయి బ్రో. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సుబ్రహ్మణ్యం సార్ గురించి చెప్పాలి. సార్ మీరు అంటే మా టీం అంతా మోస్ట్లీ కుర్రోళ్ళు అండి అందరూ, అంటే ఆన్లైన్ ఎడిటర్ అవ్వచ్చు, నా డిపార్ట్మెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, అందరినీ ఆయన ఒక జోన్లో పెట్టేస్తాడు. ఏం కావాలి, అందరికి అన్నీ అరేంజ్ అవుతున్నాయా, కావట్లేదా, ఎడిటింగ్ ఎలా జరుగుతుంది, అన్నిటిని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకొని బాగా డెలివరీ అయ్యేలాగా
చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చేసరికి నా మ్యూజిక్ డైరెక్టర్ రతన్ గారి గురించి చెప్పాలి. సో ఈ సినిమాకి చాలా బాగా సౌండింగ్ ఇచ్చారండి. అంటే మ్యూజిక్ వైజ్ మీరు ఈరోజు చూస్తున్న పాటలు అవ్వచ్చు, ఇవన్నీ. సో ఆయన చాలా సపోర్ట్ చేసి 1-2 సార్లు నాకు ఆల్మోస్ట్ ఒక 2-3 సాంగ్స్ అయితే నేను ఫోన్లోనే లాక్ చేసుకున్నాము. అంత సపోర్ట్ ఇచ్చారు. రతన్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి నాకు నా ఆర్ట్ డైరెక్టర్ రామాంజనేయులు గారు. సార్ థ్యాంక్ యూ. ఈ సెట్స్ కానీ ఇవన్నీ కానీ కొత్త డైరెక్టర్ అయినా నన్నేం టెన్షన్ పడకుండా జాగ్రత్తగా చూసుకొని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక వ్యక్తి ఉన్నాడండి, సాయి శ్రీరామ్ గారు. సో ఈయన గురించి చెప్పాలి. సో విజువల్స్ ఇంత బాగున్నాయి అంటే ఆయన పెట్టిన ఎఫర్ట్ దానికి చాలా రీజను. నిన్నటి వరకు డిఏలో కూర్చొని చివరి వరకు ఏం చేయగలం, ఏం బెస్ట్ ఇవ్వగలం అనేది చేశారు. సాయి సార్ ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు యూ. నెక్స్ట్ వచ్చేసరికి నా ఎడిటర్ కార్తీక్ అండి. అబ్బాయి ఎంత ఎఫర్ట్ పెట్టాడంటే మీరు చూస్తున్న టీజర్ అవ్వచ్చు, ఈ సాంగ్స్ అవ్వచ్చు, ఈ టీజర్ ఎంత క్రిస్పీగా ఉందో ఫిలిం కూడా అంతే క్రిస్పీగా ఉండిద్ది. సో చూస్తున్నంతసేపు ఎంగేజింగ్గా, ఎంటర్టైనింగ్గా నవ్వుతూనే ఉంటారు. సో అంత బాగా కట్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ కార్తీక్. నెక్స్ట్ నేను నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి చెప్పాలి. సో పాపం ఈరోజు మేమందరం ఇక్కడ ఉన్నామంటే కారణం వాళ్ళు అక్కడ ఉన్నారు. సో అవుట్పుట్స్ అవన్నీ డెలివరీ అవుతున్న టైంలో వాళ్ళు అక్కడ ఉన్నారు. సో వాళ్ళందరికీ వెంకట్, నవీన్, సతీష్, ఆనంద్ గారు, ఇంకెవరన్నా నేను మర్చిపోయి ఉంటే సారీ, నరేష్, వీళ్ళందరికీ నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. నెక్స్ట్ నైన్ సారిక. ఈ అమ్మాయి గురించి చెప్పాలండి. అంటే ఈ క్యారెక్టరైజేషన్కి కొంచెం అమ్మాయి వెయిట్ ఉన్న క్యారెక్టరైజేషను. సో దీన్ని ఎవరిని చేద్దాం, ఎవరితో వెళ్దాం అని విష్ణు సారు నేను ఒక 6 months ఈ హీరోయిన్ క్యారెక్టర్ బాగుంది కదా, మంచి అమ్మాయి కావాలి అనుకుంటున్న టైంలో ఆయి చూసామండి. ఆయి చూసి లేదు ఈ అమ్మాయి అయితే బాగుండిద్దని చెప్పేసి డిసిషన్ తీసుకున్న తర్వాత వన్స్ నేను కథ నరేట్ చేశాను. ఐ థింక్ స్కైప్లో నరేట్ చేసినట్టున్నాను. సో నరేట్ చేసిన తర్వాత ఇమ్మీడియట్లీ ఎగ్జైట్ అయిపోయి ఈ సినిమా మనం చేస్తున్నాం మారుతి అనింది. సో ఆ రోజు నుంచి స్టిల్ ఈ రోజు వరకు ఏ రోజు నన్ను ఇబ్బంది పెట్టలేదు. నేనే ఇంకా కొన్ని సందర్భాల్లో 2 నుంచి ఒక 3 వరకు 4 వరకు అలా ఎక్స్టెండ్ చేసినా కానీ, లాస్ట్ షాట్లో అమ్మాయి మీద క్లోజ్ షాట్స్ పెట్టినా కానీ, సో అంటే ఈవినింగ్ ఒక 6 o'clock స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఎనర్జీ మెయింటైన్ చేసిందో, ఆఫ్టర్నూన్ ప్యాకప్ అయ్యే టైంలో కూడా అదే ఎనర్జీని మెయింటైన్ చేసింది. థ్యాంక్ యూ నయన్, నువ్వు ఇచ్చిన సపోర్ట్ చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరినన్నా మర్చిపోయి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ. సో థ్యాంక్ యూ అండి. మీడియా వాళ్ళకి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ శ్రీ విష్ణు అదేంటి కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఎంత మనం కష్టాల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా, బాధలో ఉన్నాను, శ్రీ విష్ణు సినిమా ఒక 2 hours 15 minutes చూస్తే మన అన్నీ మర్చిపోతాం. సో అందుకనే కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తే అది నిజంగా ఆయన దానికి అర్హుడు. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ఆయన నాతో సినిమా చేయలేదు, చేస్తారనుకుంటాను. తర్వాత సుమంత్, సుబ్రహ్మణ్యం గారు మాకు మోర్ దాన్ ఎనీథింగ్ ఫ్రెండ్స్. సుబ్రహ్మణ్యం గారు ఎప్పుడు మేము డిస్కస్ చేస్తుంటాము. మా ప్రొడ్యూసర్ కష్ట నష్టాలు మేము డిస్కస్ చేస్తుంటాం, ఎలా చేయాలి ఇవన్నీ చేస్తుంటాను. సుమంత్ కూడా సో యాక్చువల్లీ యంగ్ గాయ్. సో హీ హాస్ గాట్ లాట్ ఆఫ్ ఫ్యూచర్ యాజ్ ఎ ప్రొడ్యూసర్. ఎందుకంటే అంతకుముందు సినిమా కూడాను నాకు తెలుసు. ఎందుకంటే సేమ్ హీరోయిన్ మీకు మాకు ఉన్నప్పుడు మీ కష్టాలు మాకు తెలుసు, మా కష్టాలు మీకు తెలుసు. మారుతిరావు గారు డెబ్యూ అనుకుంటా, కానీ డెబ్యూలా కనపడలేదు. సో యాక్చువల్లీ ఈ సినిమాలో అంటే టీజరు, సాంగ్స్ చూస్తే మీ టాలెంట్ డిఫరెంట్గా కొంచెం లేటుగా కనుక్కున్నారని అనిపిస్తుంది. బట్ ఐఎమ్ షూర్ ఇట్ విల్ బి బిగ్ హిట్. మీకు మంచి అవకాశాలు రావాలి. తర్వాత మీ టీము కార్తీక్, తర్వాత ఆంజనేయులు గారు, సాయి